కి చేరుకోనున్నారు. ఇప్పటికే సెక్రటరేట్ ముందుకు బడా గణేష్ చేరుకున్నారు. సో బడా గణేష్ నిమజ్జనం సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం చేయనున్నారు. అయితే ఈ క్రేన్ నెంబర్ 4 చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది బయటి నుంచి వస్తుంది. సో విజయవాడ నుంచి ఈ క్రేన్ నెంబర్ 4ను తెప్పిస్తారు. ఈ క్రేన్ కూడా భారీ దాంతో ఉంటుంది. సో ఈ బడా గణేష్ కూడా ఈసారి మట్టి గణేశుడు కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా వెల్డింగ్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చినట్టుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కానీ మరికొద్దిసేపట్లో బడా గణేష్ అయితే నెక్లెస్ రోడ్ పొంటి ఖచ్చితంగా ఏమంటారు కోలాహలంగా కూడా ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోలాహలంగా ఆడుతూ ఉన్నారు. అటు డప్పు చప్పుడ్లు వాయిద్యాలతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా బడా గణేష్ అనుకున్న టైం కంటే ముందే నిమజ్జనం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతోంది. కానీ ఇప్పటికే బడా గణేష్ అనుకున్న టైంకి 7 గంటలకు అనుకున్నారు. కానీ 6 గంటల నుంచే శోభయాత్ర ప్రారంభం కావడం, దాని తర్వాడి త్వరగా ముందుకు రావడంతో కూడా జనాలు కూడా చూసేందుకు వీలు ఉందా. ఎందుకంటే అంటే జంట నగరాల్లో భారీ వినాయకులు ముందుకు వస్తున్నాయి. దాదాపు 30,000 అధికారుల అంచనాల ప్రకారం దాదాపు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్న 30,000 గణేషులు నిమజ్జనం కావడానికి ఆస్కారం ఉంది. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా బడా గణేష్ని నిమజ్జనం చేసినట్టయితే కొంచెము బందోబస్తు అంతా కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. సో బడా గణేశం పడి దాదాపు కొన్ని వేల మంది వస్తుంటారు. సో వీళ్ళందరినీ కూడా మనము క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగతా గణేషులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా నిమజ్జనం చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం పోయిన సంవత్సరం దాదాపు 2 రోజుల దాకా నిమజ్జనం జరుగుతూనే ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో 2 రోజుల పాటు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి.